నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న పేపర్ కప్పుల ప్రయోగం ద్వారా ఎంతో పెద్ద జీవిత సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అస్సలు విషయంలోకి వచ్చేద్దాం. ఒక సాధారణ తరగతి గదిలో జరిగిన ప్రయోగం మన సమాజానికి ఎంతటి పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కేవలం కొన్ని కాగితపు కప్పులతో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు నేర్పిన అద్భుతమైన పాఠమిది. చూద్దాం అసలా కథేంటో. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అసలు ఒకే ఒక్క పేపర్ కప్పు ఏకంగా ఒక మనిషి బరువును మోయగలదా? వినడానికే భలే వింతగా ఉంది గదా! ఒక చిన్న కాగితపు కప్పు మీద మనిషి నిలబడితే ఏమవుతుంది? ఖచ్చితంగా నలిగిపోతుందని మనకు తెలుసు. సరిగ్గా ఇదే సవాల్ను ఒక మాస్టారు తన స్టూడెంట్స్ ముందు ఉంచాడు. అసలు ఏంటంటే, ఈ అసాధ్యమైన సవాలు వెనుక ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనందరిలో కలుగుతుంది. సరే, ఆ తరగతి గదిలో ఈ వినూత్నమైన ప్రయోగం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయుడు పిల్లలందర్నీ దగ్గరకు పిలిచి టేబుల్ మీద ఒకే ఒక కప్పు పెట్టి దానిమీద కాలు మోపమని ఒక విద్యార్థికి చెప్పాడు. ఏమవుతుంది? మనమూహించినట్టే ఆ బాలుడు కాలు మోపగానే ఆ కప్పు టప్మని నలిగిపోయింది. పాపం, ఆ ఒక్క చిన్న కప్పుకి అంత బరువు మోసే శక్తి ఎక్కడిది చెప్పండి? ఒంటరిగా ఉన్న ఆ కప్పు ఎంత బలహీనంగా ఉందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది కదా. కాని ఆ మాస్టారు అక్కడితో ఆగలేదు సుమా. ఈ ప్రయోగాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ ఒక కప్పు పెడితే నలిగిపోయింది కదా, తర్వాత పక్కపక్కనే 2 కప్పులు పెట్టి మళ్లీ ఆ విద్యార్థిని ఎక్కమన్నాడు. అప్పుడు సేమ్ రిజల్ట్. ఆ బరువుకి అవి కూడా పిండి అయిపోయాయి. అప్పుడాయన ఏం చేశాడంటే, చాలా పేపర్ కప్పులను దగ్గరగా పేర్చి వాటన్నింటి మీద ఒక అట్టను ఉంచాడు. అసలిలా ఎందుకు చేశాడబ్బా అనిపిస్తుంది గదూ. మరి ఈసారి కప్పులన్నీ ఒక సమూహంగా మారాయి కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. క్లాసులో అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ విద్యార్థి భయపడుతూనే ఆ అట్టమీద అడుగుపెట్టాడు. కానీ అద్భుతం! ఆశ్చర్యంగా ఆ బాలుడు ఆ కప్పుల మీద చాలా ఈజీగా నిలబడిపోయాడు. ఒక్కసారి ఇక్కడ తేడాని గమనించండి. ఒక కప్పు 2 కప్పులున్నప్పుడు బరువును ఏమాత్రం తట్టుకోలేకపోయాయి. కాని ఎప్పుడైతే అవన్నీ ఒక గుంపుగా దగ్గరకు చేరాయో ఆ బరువు వాటన్నింటిమీద సమానంగా పడిపోయింది. దానివల్లే ఆ స్టూడెంట్ బరువును ఆ చిన్న కప్పులు సునాయాసంగా మోసేగలిగాయి. ఇదంతా చూసి స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు నవ్వుతూ ఈ ఫిజిక్స్ ప్రయోగం వెనకున్న ఒక గొప్ప జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. ఆయన చెప్పిన మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చూశారు కదా, ఎవరైనా ఒంటరిగా సమాజాన్ని మార్చాలని చూస్తే ఆ మొదటి కప్పులాగే సమాజం ఆ ప్రయత్నాన్ని నొక్కేస్తుంది. అదే అందర్నీ కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్తే ఎంత పెద్ద మార్పునైనా సాధించగలం అని చెప్పాడు. వావ్! ఎంత లోతైన మాట కదా ఇది. ఆ మొదటి కప్పు సమాజంలో ఒంటరిగా పోరాడే వ్యక్తికి ప్రతీకనమాట. కష్టాలు ఆ ఒంటరి వ్యక్తిని సులభంగా అణిచివేస్తాయి. కాని అదే జనం ఏకమైతే ఎంతటి వ్యవస్థనైనా జయించవచ్చని ఈ మాటలు బలంగా చెబుతున్నాయి. ఇక్కడే మనం వ్యక్తిగత శక్తికి అలాగే ఐక్యత శక్తికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనా ఎంత తెలివైనవాడైనా సరే, ఈ సమాజపు ఒత్తిడి ముందు ఆ బలం ఒక్కోసారి సరిపోకపోవచ్చు. దానికెప్పుడూ పరిమితులుంటాయి. కాని సమూహపు శక్తికి తిరుగులేదు. అందరూ కలిసినప్పుడు పుట్టే పవర్ వేరు. ఒక పెద్ద మార్పు తీసుకురావాలన్నా, ఒక బరువైన బాధ్యతను మోయాలన్నా అది ఖచ్చితంగా అందరూ కలిస్తేనే సాధ్యమవుతుంది. అందుకే చిన్నప్పట్నుంచి మనం వింటూనే ఉన్నాం, ఐకమత్యమే మహాబలమని. కలిసి పనిచేస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని ఈ చిన్న పేపర్ కప్పుల ప్రయోగం ఎంత బాగా నిరూపించిందో కదా. ఇది కేవలం ఒక పాత సామెత మాత్రమే కాదు. మనం నిత్యం ఎదుర్కొనే సవాళ్లను కలిసికట్టుగా ఎలా డీల్ చేయాలన్నదానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. పగిలిపోయే బలహీనత నుండి పవర్ఫుల్ శక్తిగా మారాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఐకమత్యం మాత్రమే. ఇక ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటుంది. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలని మనం అనుకున్నప్పుడు ఆ పోరాటాన్ని మనం ఒంటరిగా చేస్తున్నామా, లేక తోటివారితో చేతులు కలిపి ఐక్యంగా అడుగులు వేస్తున్నామా? ఏది ఎంచుకుంటే నిజమైన పురోగతి సాధ్యమో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది కదా. మనం ఆ నలిగిపోయిన కాగితపు కప్పులా మిగిలిపోవాలా, లేదా బలమైన పునాదిలా మారాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ చిన్న ప్రయోగమిచ్చిన గొప్ప సందేశం గురించి మీరు ఆలోచించండి. మరో ఆసక్తికరమైన వివరణతో మళ్ళీ కలుద్దాం.